హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్టీ టాక్స్. ఈరోజు అయితే నేను చపాతీ అండ్ అలాంగ్ విత్ ఆమ్లెట్ అయితే చేద్దామనేసి అనుకున్నాను. సో దట్ చపాతీ పిండి అయితే మొత్తం నానపేసుకున్నాను అనమాట. మనకి చపాతీ చాలామంది కరెక్ట్గా రాదని చెప్పి అనుకుంటారు కదా. సో మనం పిండి తడిపేటప్పుడు అందులోకి మనం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నట్టయితే చపాతీ మంచిగా స్మూత్గా వస్తుంది అండ్ మెత్తగా కూడా అవుతుంది అనమాట. ఇలా మనం చేసుకున్నట్టయితే చపాతీ చాలా టేస్ట్ అనిపిస్తుంది అని తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆమ్లెట్ వచ్చేసి నేను ఇక్కడ మొత్తం కలిపి పెట్టేసుకున్నాను అనమాట. నేను కలిపేటప్పుడు నేను అది షూట్ చేయలేదు. అందులోకి కారం, ఉప్పు, కొంచెం మిర్చి వేసుకోవాలి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ ముందే యాడ్ చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట. ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే మనకి చపాతీకి ఇంకా ఆమ్లెటే సెట్ కదా కాంబినేషన్ అని చెప్పేసి నేను ఈరోజు ఇట్లా అనుకున్నాను అనమాట. నేనైతే టోటల్ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 4 ఎగ్స్ తోటి అయితే ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే సెకండ్ రౌండ్ అనమాట, లైక్ సెకండ్ ఆమ్లెట్. అండ్ మనం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినాం అనుకోండి ఆమ్లెట్ మాడిపోతుంది. సో దట్ మనకు టేస్ట్ అంతా రాదు. ఇదొక టిప్ మనం ఫాలో అవ్వాలన్నమాట ఆమ్లెట్ వేసేటప్పుడు. ఇంకా ఫైనల్గా ఆమ్లెట్ అండ్ చపాతీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం తినేసేయడమే. చూడండి, ఇలా చూస్తుంటే నాకైతే క్రేవింగ్స్ అసలు చాలా వస్తున్నాయి. అండ్ దట్టు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది బయట. అండ్ ఇక్కడ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. నచ్చితే లైక్ చేయండి గాయస్. బాయ్ బాయ్, ఉంటా మరి.